శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ వాసవి మూలమంత్రము. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం గ్లాం వం వాసవి కన్యకే మహ్యం సర్వ సౌభాగ్యం దేహి దేహి స్వాహ. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గాయత్రీ మంత్రం. ఓం కుసుమపుత్రై చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో వాసవి ప్రచోదయాత్. శ్రీ 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 వాసవి అమృత కలశము. శ్రీ వాసవి కన్యకా పురాణగాథ. 2వ రోజు పారాయణ శుక్రవారము. 2వ అధ్యాయము. మహర్షులారా, దక్షిణ భరత ఖండమున గోదావరి నదీతీర ప్రాంతమున సాలంకాయన మహర్షుల దివ్య ఆశ్రమము కలదు. వారు బ్రహ్మ నిష్ఠాగరిష్ఠులు, వేదాంగములను తెలిసినవారు. ఒకనాడు అనగా శ్రీవాసవి కన్యకాంబ మరియు 102 వైశ్య గోత్రజులు అగ్నిప్రవేశము పిమ్మట కుసుమశ్రేష్ఠి కుమారుడు విరూపాక్షుడు, మణిగుప్తుడు మరికొందరు వైశ్యులతో కలసి సాలంకాయన మహర్షిని దర్శింపవచ్చి, మునీంద్రా, మా సోదరి శ్రీ కన్యకాంబ ఆమెతో పాటు 102 మా వైశ్య గోత్రజులు కుండమునందు ఆత్మార్పణము గావించినారు. వారి వారసులు మైన మేము త్రివేణి సంగమమునందు కాశీ గయాదులేందు వారికి పిండప్రదానములు గావించి వైదిక కర్మలను నిర్వహించి తిరుగు ప్రయాణమునందు మీ పవిత్ర దర్శనార్థమై వచ్చితిమి. మీరు సర్వజ్ఞులు, పురాణేతిహాసములు మీకు కరతలామలకముగదా. మీ అనుగ్రహ భాష్యమున శ్రీ కన్యకాంబ సంపూర్ణ విషయములను అలాగే మా పూర్వీకుల వైశ్యచరిత్రను మాకు వినిపించండి అని వినయమున ప్రార్థించిరి. అందుకు సాలంకాయన మహర్షి పరమానందముంది, ఆర్యవైశ్యులారా, పరమ పావనమైనట్టి శ్రీవాసవి కన్యకాంబ పురాణమును చెప్పుట, వినుట, వ్రాయుట ద్వారా ఆదిపరాశక్తి అనుగ్రహమున వారు సుఖశాంతులను పొందెదరు అని వారికి ఈ విధముగా వినిపించసాగెను. శ్రీ బ్రహ్మ ముఖోద్భవ శ్రీవాసవి కన్యకా పురాణము. నాయనలారా, శ్రద్ధాభక్తుల వినండి. ఇది అపురూప రహస్యగాథ. సాక్షాత్తు బ్రహ్మ ముఖము నుండి వెలువడినది. అంతా అక్కడనే ఉన్న బ్రహ్మ మానస పుత్రుడు నారదులవారు శాంతముగా వినెను. వారు త్రిలోక సంచారము చేయుచు మా ఆశ్రమమునకు విచ్చేసిరి. వారు నామీద వాత్సల్యమున ఆ చరిత్రను మధురగానమున వినిపించిరి. నాకు పరమశాంతి కలిగెను. నా జీవితము ధన్యమయ్యెను. అదియే శ్రీవాసవి కన్యకా పురాణము అని చెప్పసాగెను. బ్రహ్మదేవుని సృష్టి విధానము. ఆది పరాశక్తి ఆజ్ఞానుసారముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టిస్థితి లయ కార్యములను చేయసాగిరి. సర్వసృష్టికి మూలాధారమైన బ్రహ్మమనస్సు నుంచి నారదుడు, అపరార్కుడు, ప్రాణవాయువు నుండి దక్ష ప్రజాపతి, అపానము నుండి క్రతువు, వ్యానము నుండి పులహుడు, పులస్త్యుడు, రావణుని తండ్రి, సమానము నుండి వశిష్ఠుడు ఉదయించిరి. శిరస్సు నుండి గగనము, కర్ణముల నుండి వాయువు, నేత్రముల నుండి సూర్య చంద్రులు, ముఖము నుండి ఇంద్రాగ్నులు వెలువడిరి. బ్రహ్మ నాభి నుండి అంతరిక్షము, రోమ కూపముల నుండి సమస్త లోకములు పుట్టెను. ముఖము నుండి బ్రాహ్మణులు, భుజముల నుండి క్షత్రియులు, ఊరువులు, తొడలు నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు జన్మించిరి. తరువాత మిగిలిన అవయవముల నుంచి యక్ష రాక్షస గంధర్వులను, అశ్వని మొదలగు నక్షత్రములు, నవగ్రహములు, ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, ద్వాదశాదిత్యులు, సప్తమాతృకలు ఉద్భవించెను. బ్రహ్మ సంకల్పానుసారము జంతువులు, పశువులు, కీటకములు, అరణ్యములు, పర్వతములు, నదీ నదములు పుట్టి సృష్టి ప్రారంభమాయెను. అంతేగాక వీటికన్నిటికీ అవసరముగు అన్ని వసతులను బ్రహ్మ సృష్టించెను. అపరార్కుడు వైశ్యులకు సర్వశాస్త్రములు బోధించుట. బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారము ఆంగీరసుడు బ్రాహ్మణులకు, వశిష్ఠుడు క్షత్రియులకు ధర్మములను విధి విధానములను నిర్ణయించిరి. తదుపరి అపరార్క మహాముని బ్రహ్మ యొక్క కుడితొడ నుండి జన్మించిన వైశ్య పురుషులకు, అలాగే ఎడమ తొడ నుండి జన్మించిన వైశ్య వనితలకు ధర్మశాస్త్రములను, అనుసరింపవలసిన విధులను, ప్రవర గోత్రాదులను నిర్ణయించెను. అంతేగాక అపరార్క మహాముని వైశ్యులకు సకల వస్తు పరిజ్ఞానమును, క్రయ విక్రయాదులందు నేర్పును నేర్పెను. అటులనే వారికి అపరోక్ష జ్ఞానమునుగూడా ప్రసాదించెను. కాలానుసారము భూలోకమున సత్య ధర్మవర్తులై గోరక్షణ గావించుచు, పరోపకారము అనగా ప్రజలకు అవసరమగు పదార్థములను వివిధ ప్రాంతముల నుండి తెచ్చి, క్రయ విక్రయముల ద్వారా అందించుచు మీరు సుఖజీవనము సాగించండి అని చెప్పి అపరార్క మహాముని తపోభూమికి వెడలెను.
ఈ ప్రకారము అపరార్క మునిచేత విధింపబడిన విధుల ప్రకారము ఆర్య వైశ్యులెల్లరూ భూలోకమున నడుచుకొనుచు ధర్మ బోధకులుగా సంచారము చేయుచుండిరి. మరికొందరు తీవ్ర తపస్సులు చేసి దేవతలను మెప్పించి వరములనొంది జ్ఞానసంపన్నులై దివ్య శరీరములతో సకుటుంబములతో త్రిలోకాధిపతులను ఆరాధించి వచ్చుచుండిరి. అంతేగాక ఇచ్ఛాగమనులై వైశ్య ఋషులుగా ప్రకాశించిరి. ఓం తత్సత్. 2వ అధ్యాయము మరియు 2వ శుక్రవారము పారాయణము ముగిసినది. ఓంకార ప్రార్థనా శ్లోకం. ఓంకార మంత్ర సంయుక్తం. నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. శ్రీ వాసవి మాత ప్రార్థనా శ్లోకం. మాతా చ పార్వతీదేవి, పితా దేవో మహేశ్వరః, బాంధవా వైశ్య భక్తా చ, స్వదేశో జ్యేష్ఠశైలః.